లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, జేచాన్ తనకు వచ్చిన డ్రీమ్ గురించి హాంగ్జూతో చెప్తూ ఉంటాడు. అప్పుడు హాంగ్జూ సియాంగ్ అని నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతుంది. ఆ మాట వినగానే జేచాన్ షాక్ అవుతాడు. సియాంగ్ నా తమ్ముడే అని చెప్తాడు. అప్పుడు హాంగ్జూ తనకు వచ్చిన డ్రీమ్ గురించి జేచాన్తో చెప్తూ ఉంటుంది. నా డ్రీమ్లో ఒక పర్సన్ అండ్ ఒక లేడీ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటా. ఆ పర్సన్ మాత్రం ఆ లేడీని బాగా కొడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి సియాంగ్ ఒక అమ్మాయితో పాటు వచ్చాడు. ఆ లేడీని సేవ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లోనే అనుకోకుండా ఆ పర్సన్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయాడు. అప్పుడే సియాంగ్ కి కాల్ వస్తుంది. అప్పుడు సియాంగ్ కాల్ లిఫ్ట్ చేసి, నీ వల్ల ఇదంతా జరిగింది, ఈ రోజు ఒక పర్సన్ చనిపోవడానికి నేను కారణం అయ్యాను, దీని అంతటికీ కారణం నువ్వే, నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జేచాన్ హాంగ్జూతో వేరే ఏమైనా డీటెయిల్స్ చెప్పగలవా అని అడుగుతాడు. అప్పుడు హాంగ్జూ బాగా ఆలోచించి అక్కడ ఒక పియానో ఉంది, సియాంగ్ తో పాటు వచ్చిన అమ్మాయి పేరు సోయూన్ అని చెప్తుంది. అది వినగానే జేచాన్కి వెంటనే అర్థమవుతుంది తను ఇప్పుడు డీల్ చేస్తున్న కేసుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ అని చెప్పి. తర్వాత జేచాన్ హాంగ్జూని వాళ్ళ అడ్రస్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ చెప్పగలవా అని అడుగుతాడు. అప్పుడు హాంగ్జూ ఆలోచించి వాళ్ళ విండోలోంచి 2 మూన్స్ కనిపించాయని చెప్తుంది. దాంతో జేచాన్ చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తనకి గాల్లో 2 ప్రమోషనల్ ఎయిర్ బెలూన్స్ కనిపిస్తాయి. సో హాంగ్జూకి విండోలో కనిపించిన మూన్స్ అవేనని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని ఆ డైరెక్షన్ లోనే వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మనం ఇంకో కొత్త క్యారెక్టర్ని చూస్తాం. యాక్చువల్లీ తను కొత్త క్యారెక్టర్ ఏం కాదు. డ్రామా స్టార్టింగ్లో మనం చూస్తాం కదా, ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. జేచాన్ తన లైఫ్ని రిస్క్ చేసి మరీ యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతాడు కదా, అప్పుడు సేవ్ అయిన పర్సన్ ఈ పర్సన్ అనమాట. తన పేరు హాన్వు. తను ఒక పోలీస్ ఆఫీసర్. తను సియాంగ్ ఉన్న ప్లేస్ నుంచి పెట్రోలింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో సోయిన్ వాళ్ళ ఫాదర్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోతాడు. అప్పుడు హాన్వే అక్కడికి వచ్చి సియాంగ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జేచాన్ కూడా వస్తాడు. వాళ్ళ తమ్ముడిని చూసి బాధపడుతూ ఉంటాడు. దాంతో హాన్వు సడన్ గా నిద్రలేచి ఇలాంటి డ్రీమ్ వచ్చింది ఏంటా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి జేచాన్ అండ్ హాంగ్జూ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అటు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూస్తాడు. తన డ్రీమ్ లో వచ్చిన డ్రెస్సింగ్ అండ్ ఇప్పుడు జేచాన్ అండ్ హాంగ్జూ వేసుకున్న డ్రెస్సింగ్ సేమ్ ఉండడంతో అసలు ఏం జరుగుతుందో తనకేం అర్థం కాదు. అదే తెలుసుకుందాం అని చెప్పి వెంటనే కార్ రివర్స్ చేసి సైరన్ కూడా ఆన్ చేసి తన డ్రీమ్ లో చూసిన ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. సోయిన్ వాళ్ళ అమ్మ సోయిన్ వాళ్ళ ఫాదర్ని నాకు డైవర్స్ కావాలి అని అడుగుతుంది. దాంతో సోయిన్ వాళ్ళ ఫాదర్కి బాగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొడుతూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ని బాగా భయపెడతాడు. తర్వాత తనని కూడా కొట్టబోతాడు. అప్పుడే హాంగ్జూ అక్కడికి వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న ఫైర్ అలారంని ప్రెస్ చేస్తుంది. అదే టైంకి హాన్వు కూడా పోలీస్ కార్లో అక్కడికి వస్తాడు. ఆ సౌండ్స్ అన్ని విని అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి సోయిన్ వాళ్ళ ఫాదర్ బాల్కనీలోకి వస్తాడు. సోయిన్ వాళ్ళ ఫాదర్ని చూడగానే హాన్వు కూడా షాక్ అవుతాడు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. సోయిన్ వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత అపార్ట్మెంట్ లో కొంతమంది హాంగ్జూని గుర్తుపట్టి, నువ్వే కదా ఫైర్ అలారం ప్రెస్ చేసావు, ఫైర్ ఎక్కడుంది, నిజం చెప్పు, ఏదైనా ప్రాంక్ చేయాలని అనుకున్నావా అని చెప్పి తిడుతూ ఉంటారు. అప్పుడు హాంగ్జూ, లేదు నాకు నిజంగానే ఎక్కడో ఫైర్ అంటుకున్నట్టు అనిపించింది, స్మోక్ స్మెల్ కూడా వచ్చింది, అందుకనే ప్రెస్ చేశాను అని చెప్తుంది. కానీ ఎవరు తన మాటలు నమ్మరు. అప్పుడే అక్కడికి హాన్వు కూడా వస్తాడు. నాకు కూడా స్మోక్ స్మెల్ వచ్చింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు. హాన్వు పోలీస్ ఆఫీసర్ అవడంతో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇంకేం మాట్లాడరు. జేచాంగ్ సియాంగ్ ని చూసి వెంటనే తనని పక్కకి తీసుకెళ్లి, నేను నీకు చెప్పాను కదా నువ్వు వెంటనే స్కూల్ కంప్లీట్ అవగానే ఇంటికి వెళ్ళమని చెప్పి, అయినా నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని చెప్పి తనని బాగా తిడుతూ ఉంటాడు. అప్పుడు సియాంగ్ జేచాంగ్ తో, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు, మిగిలిన ప్రాసిక్యూటర్లా కాదు, నువ్వు చాలా నిజాయితీగా ఉంటావని, మంచిగా ఇన్వెస్టిగేషన్ చేస్తావని అనుకున్నాను, కానీ నువ్వు అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకోకుండానే కేసు క్లోజ్ చేస్తావని అనుకోలేదు, నువ్వు ఇలాంటి వాడివని చెప్పుకోవడానికే నాకు సిగ్గా ఉంది అని అంటాడు. అప్పుడు జేచాంగ్ సియాంగ్తో, నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం, నువ్వు సేఫ్గా ఉండడమే నాకు ఇంపార్టెంట్, ఇంకెప్పుడు కూడా వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయినట్టు నాకు తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి తిట్టివన్నీ ఇంటికి తీసుకెళ్లిపోతాడు. సోయిన్ ఇంకా వాళ్ళ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి హాంగ్జూ వస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్తాను పదండి అని అంటుంది. అప్పుడు సోయిన్, అసలు నువ్వెవరు అని అడుగుతుంది. అప్పుడు హాంగ్జూ, నేను నీ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ని, మా ఇంట్లో మీరు సేఫ్గా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు పదండి అని అంటుంది. అప్పుడే సోయిన్ వాళ్ళ ఫాదర్ సోయిన్ని అని వాళ్ళ మదర్ని వెతుకుతూ ఉంటాడు. దాంతో సోయిన్ వాళ్ళు కూడా వేరే దారి లేక వెంటనే హాంగ్జూతో రావడానికి ఒప్పుకుంటారు. వాళ్ళ ముగ్గురు కలిసి బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్వు వస్తాడు. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఈ టైంలో బస్సులు దొరకడం చాలా కష్టం అని చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పి కారు ఎక్కుతారు. హాన్వు దారిలో వెళ్తూ ఉండగా హాంగ్జూతో, నన్ను గుర్తుపట్టావా, వ్యాలంటైన్స్ డే రోజు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగితే మిస్ అయింది కదా అని అంటాడు. అప్పుడు హాంగ్జూ కూడా హాన్వుని చూసి గుర్తుపడుతుంది. అవును, అందుకని నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది, మమ్మల్ని అందరినీ డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. జేచాన్ ఇంటికి వచ్చాక తన ఫ్యామిలీ ఫోటో చూసుకుంటూ బాధపడుతూ గతం గుర్తు చేసుకుంటాడు. జేచాన్ ప్రోగ్రెస్ కార్డ్ మ్యానిపులేట్ చేశాడని, ఇంకా బైక్ కూడా తీసుకుని దాంతో యాక్సిడెంట్ చేశాడని చెప్పి వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. దాంతో వాళ్ళ అమ్మ జేచాన్ని బాగా తిడుతూ ఉంటుంది. అప్పుడు జేచాన్ వాళ్ళ ఫాదర్ జేచాన్కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. దాంతో వాళ్ళ అమ్మకి ఇంకా కోపం వచ్చి జేచాన్ని వాళ్ళ ఫాదర్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. ఈ రోజంతా మీరు టెర్రస్ మీదే పడుకోండి, ఇదే మీ పనిష్మెంట్ అని చెప్తుంది.
కానీ తర్వాత చలి బాగా ఎక్కువగా ఉండడంతో వాళ్ళ కోసం అని చెప్పి బ్లాంకెట్ అండ్ హీటర్ని పంపిస్తుంది. జేచాన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఆ రోజు నైట్ అంతా కూడా టెర్రస్ మీదే పడుకుంటారు. జేచాన్ నిద్రపోయాడేమో అని అనుకుని జేచాన్ వాళ్ళ ఫాదర్ తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా జేచాన్తో చెప్తూ ఉంటాడు. సారీ, నేను నిన్ను ఈ రోజు బాగా తిట్టాను కదా, అయినా నేను ఒక ఇన్కంప్లీట్ పర్సన్ని. నేను నా లైఫ్ మొత్తం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నాను. నువ్వు నాలా అవ్వకూడదనేదే నా కోరిక. నువ్వు అన్ని విషయాల్లో నాకన్నా చాలా గొప్పగా ఉండాలి, నాకన్నా ఎక్కువ హైట్ అవ్వాలి. నేను బస్సులో తిరిగినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మాత్రం కారులో తిరగాలి అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కలేదు, నువ్వు మాత్రం ఫ్లైట్లో ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే టికెట్ తీసుకుని జర్నీ చేయాలి అని అనుకుంటున్నాను. నేను నా కెరియర్ని లో లెవెల్ పబ్లిక్ ఆఫీసర్గా స్టార్ట్ చేశాను, కానీ నువ్వు మాత్రం ఒక హై లెవెల్లో నీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ప్రోగ్రెస్ కార్డ్ని నువ్వు మ్యానిపులేట్ చేసావంటే నేను నిన్ను ఎంత ప్రెజర్ పెట్టి ఉంటానో నాకు అర్థమవుతుంది. నేను నిన్ను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేశాను కదా, నన్ను క్షమించు. నేను ఒక మంచి తండ్రిని కాలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. యాక్చువల్లీ జేచాన్ నిద్రపోడు, వాళ్ళ నాన్న మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. అది విని తను చాలా బాధపడతాడు. ఇంకా ప్రెసెంట్లోకి వస్తే హాంగ్జూకి తను జేచాన్ని కిస్ చేస్తున్నట్టు డ్రీమ్ వస్తుంది. దాంతో తను చాలా షాక్ అవుతుంది. ఆంటీ లేచేసరికి సోయున్ వాళ్ళ అమ్మ వాళ్ళందరి కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఆంటీ సోయున్ వాళ్ళ అమ్మ చేతి మీద ఉన్న గాయాలను చూసి ఫీల్ అవుతుంది. జేచాన్ వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్పి చాలా కష్టపడి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే తనకి చిన్న చిన్న ఇంజురీస్ కూడా అవుతాయి. సియాన్ స్కూల్కి రెడీ అవుతూ వాళ్ళ అన్నయ్యతో నేను నీలా ప్రాసిక్యూటర్ని మాత్రం ఎప్పటికీ అవను అని అంటాడు. దాంతో జేచాన్కి కోపం వస్తుంది. నీకు వచ్చే గ్రేడ్స్కి నువ్వు కావాలని అనుకున్నా సరే ప్రాసిక్యూటర్ అవ్వలేవులే అని అంటాడు. సియాన్ కోపంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆంటీ సోయిన్ వాళ్ళ అమ్మతో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, లాస్ట్ వరకు హోప్ మాత్రం వదలకండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సోయిన్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి హాంగ్జూ వస్తుంది. మీరేం టెన్షన్ అవ్వకండి, నేను ఆల్రెడీ మీ ప్రాసిక్యూటర్ ఉన్నాడుగా తనతో మాట్లాడాను, ఇంకా హయ్యర్ అఫీషియల్ ఎవరో సైన్ చేయాలంట, అప్పటి వరకు కేసు కంప్లీట్గా క్లోజ్ అయినట్టు కాదు, మిగిలినవన్నీ తను చూసుకుంటారులేండి, ఏం పర్లేదు అని చెప్తూ ఉంటుంది. జేచాన్ పేరు వినగానే సోయిన్కి కోపం వస్తుంది. ఆ స్టూపిడ్ ప్రాసిక్యూటర్ అండ్ మా నాన్న లాయర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి తిడుతూ ఉంటుంది. జేచాన్ని తిట్టడంతో హాంగ్జూకి కూడా కోపం వస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ పెరుగుతూ ఉంటుంది. లాస్ట్లో హాంగ్జూ ఇంకా కోపంగా నువ్వు ఎవరినైతే ఇప్పుడు స్టూపిడ్ అని అంటున్నావో తనే మీ నాన్న నిజ స్వరూపాన్ని బయట పెట్టి వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టించి ఓచలు లెక్క పెట్టిస్తాడు, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది. సో అదంతా జరిగే పని కాదులే అన్నట్టుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జేచాన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే తనకి దారిలో హాంగ్జూ కనిపిస్తుంది. జేచాన్ ఫోర్ హెడ్ అండ్ ఫింగర్ మీద ఉన్న కట్ చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు జేచాన్ సియాంగ్ నేను నిన్న బాగా తిట్టాను కదా, తన నా మీద చాలా కోపంగా ఉన్నాడు, అందుకే తన కోసం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇలా అయ్యింది అని చెప్తాడు. అప్పుడు హాంగ్జూ నువ్వు ఇక్కడే కాఫీ షాప్ లో వెయిట్ చేయి, నా కోసం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జేచాన్ అక్కడ కాఫీ షాప్ కి వెళ్లి తన ఫింగర్ కి బ్యాండేజ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాంగ్జూ వస్తుంది. జేచాన్ ఎంత వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా సెంటిమెంట్ రాస్తూ ఉంటుంది. జేచాన్ తో ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తేనే నువ్వు ఇలాంటి పొజిషన్ లో ఉన్నావు అని అంటే, నువ్వు ఇంకా లంచ్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసావు అంటే డైరెక్ట్ గా హాస్పిటలైజ్ అయిపోతావేమో, అయినా నువ్వు మీ తమ్ముడు గురించి ఏం కంగారు పడకు, ఏం పర్లేదు, తనే అర్థం చేసుకుంటాడులే, అయినా నీ వల్ల తన లైఫ్ సేవ్ అయింది కదా, ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కదా, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని అంటుంది. ఇంకా నీ ఫింగర్ కూడా కొంచెం కట్ అయింది కదా, దానికి కూడా బ్యాండేజ్ చేస్తాను అని అంటుంది. దాంతో జేచాన్ తన ఫింగర్ ఉన్న బ్యాండేజ్ ని హాంగ్జూ కనిపించకుండా మెల్లిగా తీసేస్తాడు. తనకి హాంగ్జూ తను ఇంత కేరింగ్ గా చూసుకోవడం బాగా నచ్చుతుంది. తర్వాత హాంగ్జూ వెళ్ళేటప్పుడు మిస్టర్ పార్క్ కేసు గురించి ఏమైంది, సోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళు నిజంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి అని చెప్తూ ఉంటుంది. అది వినగానే జేచాన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇప్పటికే ఆ కేసు విషయంలో నేను ఇన్వాల్వ్ అయినందుకు నా తమ్ముడు విషయంలో ఏం జరిగిందో చూసావు కదా, నువ్వు అది చూసాక కూడా ఇలా మాట్లాడుతున్నావా, అయినా నాకు ఆ ఒక్క కేసే కాదు ఇంకా 300 కేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూసుకోవాలి, అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి నేను, అయినా ఈ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే కదా, అయినా నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు నా జాబ్ చాలా ఇంపార్టెంట్, నేను కనుక నా వర్క్ టైం కంప్లీట్ చేయకపోతే నన్ను జాబ్ లోంచి తీసేస్తారు, నీ వల్ల నేను ఆ రోజే కొన్నాను కారు, కొన్న రోజే దాని ఇనుప సామానుడు కేసులో తయారైంది, ఇంకా 36 months దానికి ఈఎంఐ కూడా పే చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నేను, ఇప్పుడు కూడా నువ్వు ఇంకా ఆ కేసు గురించి మాట్లాడుతున్నావా అని అంటాడు. అప్పుడు హాంగ్జూ ఒక లక్కీ డ్రా టికెట్ నెంబర్ చెప్పి ఇది నా డ్రీమ్ లో వచ్చింది, దీని ప్రైస్ మనీ ఎంతో తెలుసా, $2.8 million, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు, నేనేం అనుకోను, అయినా నీకు బాగా అవసరం అంటున్నావు కాబట్టి చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జేచాన్ ఆఫీస్ కి వెళ్తూ ఉంటే తనకు అక్కడ యూబోమ్ కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. యూబోమ్ కావాలని జేచాన్ని బాగా ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. నీ గురించి నాకు అన్ని తెలుసు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ నెక్స్ట్ మూవ్ ఏంటి, నాకు అన్ని ముందే తెలుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాడు. దాంతో జేచాన్కి బాగా కోపం వస్తుంది.
మనకి ఏం తెలియకపోవడం కంటే కూడా వరస్ట్ కండిషన్ ఏంటో తెలుసా, మనకి ఏం తెలియకపోయినా సరే మనకు అన్ని తెలుసు అని అనుకోవడమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూబమ్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు, కానీ లోపల లోపల చేచానికి కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ హాంగ్జీ చెప్పిన టికెట్ నెంబర్ గుర్తు చేసుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఏం పర్లేదులే, జాబ్ పోయినా సరే మనకి టికెట్ నెంబర్ ఉంది కదా, ఈ డబ్బులు వస్తాయి కదా, దీంతో ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఆఫీస్ కి వెళ్ళాక కూడా మిస్టర్ పార్క్ వాళ్ళ ఫైల్స్ మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పి ఆ ఫైల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మిస్టర్ చాయ్ కి దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా కావాలి అని చెప్పి చెప్తాడు. యూబమ్ కూడా జయచాన్ మళ్ళీ కేసు రీఓపెన్ చేశాడు అని చెప్పి మిస్టర్ చాయ్ ద్వారా తెలుస్తుంది. దాంతో యూబమ్ కూడా చాలా కోపం వస్తుంది. జయచాన్ వాళ్ళ బాస్ కి జయచాన్ మళ్ళీ మిస్టర్ పార్క్ కేసుని రీఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. దాంతో తన క్యాబిన్ కి రమ్మని పిలుస్తాడు. జయచాన్ ఈ కేసు వద్దు వదిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ జయచాన్ అస్సలు విండు. వాళ్ళ బాస్ అని కూడా చూడకుండా గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఫైనల్ ఎలా అయితేనే మిస్టర్ పార్క్ వాళ్ళ కేసు మళ్ళీ రీఓపెన్ చేయిస్తాడు. జయచాన్ కి భయం వేసినప్పుడల్లా హాంగ్జూ చెప్పిన టికెట్ నెంబర్ ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉంటాడు. ఎలాగ $2.8 మిలియన్ వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకో కార్ కొనుక్కుందాం అని చెప్పి షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకుంటాడు కార్ ని. అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా తనకి హాంగ్జూ కనిపిస్తుంది. వెంటనే కార్ అక్కడ ఆపి హాంగ్జూ దగ్గరికి వెళ్లి తనతో చెప్తాడు, నేను కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను, ఏం పర్లేదు, నేను అన్ని చూసుకుంటాను అని చెప్పి. హాంగ్జూ జయచాన్ దగ్గర ఉన్న కార్ ని చూసి, నేను చెప్పింది నిజమని నమ్మేసావా నువ్వు, నేను నీతో అబద్ధం చెప్పాను, నిజంగా లక్కీ డ్రా అనేది ఏమీ లేదు అని చెప్పి చెప్తుంది. దాంతో జయచాన్ చాలా షాక్ అవుతాడు. ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. తర్వాత జయచాన్ ఆఫీస్ కి వెళ్లి మిస్టర్ పార్క్ కేసు గురించి వాళ్ళ కొలీగ్ తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. తను అలా మాట్లాడుతూ ఇలాంటి డొమెస్టిక్ కేసు మన దగ్గర ఇది ఒకటే ఉందనుకుంటున్నావా, ఇటువంటి కేసులు ఇప్పటి వరకు మన ఆఫీస్ కి ఎన్ని వచ్చినాయో కూడా లెక్కలేదు అసలు. అందులోని మోస్ట్లీ వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్ తప్పేం లేదు అని చెప్పి రాసిస్తున్నారు కదా, వాళ్ళు అలా రాసిస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్ ని క్షమించేసినట్టు కాదు, వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేనట్టు. మనం ఆ హస్బెండ్ చేసేది తప్పు అని చెప్పి ప్రూవ్ చేసి వాళ్ళని జైలుకి పంపించేస్తే తర్వాత ఆ వైఫ్ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేయాల్సి వస్తుంది, వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కూడా వేరే ఆప్షన్ ఉండదు వాళ్ళకి. అందుకే వాళ్ళందరూ అలా రోడ్డు మీదకి రావడం కంటే కూడా ఇంట్లోనే అలా జైల్లో ఉన్నట్టు బతకడానికి ఇష్టపడుతున్నారు. అది వాళ్ళ చాయిస్, వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుంటున్నారు, అందులో తప్పేం లేదు. ఇది తప్పు అని మనం పాయింట్అవుట్ చేసి చూపించడానికి మనకి ఎటువంటి రైట్ లేదు అని చెప్తుంది. అప్పుడు జయచాన్, మరి జస్టిస్ సంగతి ఏంటి, మనం జాబ్కి వచ్చేటప్పుడు ప్రమాణం చేశాం కదా అందరికీ జస్టిస్ చేస్తామని చెప్పి, మరి దాని సంగతి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తన కొలీగ్, నువ్వు జస్టిస్ కి ఓన్ చాయిస్ కి మధ్య డిఫరెన్స్ తెలుసుకో, అది తెలియకపోతే కనుక నువ్వు ఈ జాబ్ కి పనికిరావు అని చెప్తుంది. తన కొలీగ్ మాటలు వినగానే జయచాన్ కి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తారు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. జయచాన్ వాళ్ళ ఫాదర్ ఒక స్టోర్ దగ్గర ఉంటారు. అప్పుడు జయచాన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నేను 9th గ్రేడ్ కంటే కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో నా కెరీర్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు జయచాన్ వాళ్ళ ఫాదర్, అయితే నువ్వు ఆ రోజు నా మాటలన్నీ విన్నావా అని అడుగుతారు. జయచాన్ అవును అని చెప్తాడు. అప్పుడు జయచాన్ వాళ్ళ ఫాదర్ జయచాన్ తో, నువ్వు హయ్యర్ లెవెల్లో స్టార్ట్ చేయాలి అంటే కనుక నువ్వు బార్ ఎగ్జామ్ రాయాలి అని చెప్తాడు. అప్పుడు జయచాన్, సరే అయితే నేను బార్ ఎగ్జామ్ రాస్తాను అని అంటాడు. తర్వాత జయచాన్, నేను ఏం కెరీర్ చూస్ చేసుకోవాలో కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ స్టోర్ కి ఒక మిలిటరీ డ్రెస్ వేసుకున్న పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ బ్యాగ్ లో గన్ కూడా ఉంటుంది. జయచాన్ వాళ్ళ ఫాదర్ ఆ గన్ను చూడగానే వెంటనే అర్థం అవుతుంది తను ఖచ్చితంగా ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ తోనే వచ్చాడు అని చెప్పి. దాంతో జయచాన్ వాళ్ళ ఫాదర్ జయచాన్ తో, నేను నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చినట్టున్నాను, ఒకసారి వెంటనే వెళ్ళి తీసుకురావా అని అడుగుతాడు. సరే అని చెప్పి జయచాన్ వెళ్తూ ఉండగా వాళ్ళ ఫాదర్ తన్ని ఆపి, నువ్వు ప్రాసిక్యూటర్ అయితే నేను చూడాలని అనుకుంటున్నాను అని అంటాడు. జయచాన్ కూడా సరేనేనా, నేను మీకోసం తప్పకుండా అవుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. జయచాన్ స్టోర్ నుంచి బయటకు వెళ్లి రోడ్డు క్రాస్ చేద్దామని చెప్పి అక్కడ నుంచి ఉండగానే తనకి గన్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే జయచాన్ భయంగా ఏం జరిగిందని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికే వాళ్ళ ఫాదర్ కి బుల్లెట్ తగిలి ఆయన చనిపోయి ఉంటారు. జయచాన్ వాళ్ళ ఫాదర్ ని చూసి చాలా ఏడుస్తాడు. జయచాన్ వాళ్ళ ఫాదర్ ని తలుచుకుంటూ, ఇది ఆయన చాయిస్, డ్యూటీలో ఉండగా ప్రజలకు సర్వ్ చేస్తూ చనిపోయారు ఆయన, వేరే వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం ఆయన ప్రాణాన్ని వదిలేశారు. అందరూ ఆయన్ని హీరో అన్నారు, ఎంతగానో పొగిడారు, కానీ ఆయన తీసుకున్న ఈ చాయిస్ వల్ల మా అమ్మ వాళ్ళ హస్బెండ్ ని కోల్పోవాల్సి వచ్చింది, నాకు మా తమ్ముడికి మా నాన్న లేకుండా అయిపోయారు. ఆయన వరకు ఇది ఆయనకి బెస్ట్ చాయిస్ అయి ఉండొచ్చు, ఆయన డ్యూటీకి చేసే జస్టిస్ అయి ఉండొచ్చు, కానీ మాకు కాదు అని చెప్పి ఆయన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హనువు కూడా వస్తాడు. జయచాన్తో, మీరు నన్ను గుర్తుపట్టారా, వ్యాలంటైన్స్ డే రోజు యాక్సిడెంట్ అవబోతూ ఉంటే మీరు నన్ను కాపాడారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. జయచాన్ కూడా తర్వాత తన్ని గుర్తుపడతాడు. అప్పుడు హానువు, మీరు నా లైఫ్ సేవ్ చేశారు కదా, సో నేను మీకు ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, సరదాగా ఇద్దరం కలిపి బార్బిక్యూకి వెళ్దామా అని అడుగుతాడు. జయచాన్ కూడా సరే అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి హాంగ్జూ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ హాంగ్జూ అండ్ హానువు ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి జయచాన్కి చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ హానువు కావాలనే జయచాన్ని రెస్టారెంట్కి తీసుకొచ్చి ఉంటాడు, ఎందుకంటే హానువుకు మళ్ళీ డ్రీమ్ వచ్చి ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవడం కోసమే ఇదంతా చేసి ఉంటాడు.
కావాలనే హాంగ్జూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా తెలుసుకుంటాడు. తర్వాత హ్యాండ్ షేక్ ఇస్తున్నట్టుగా వాళ్ళ హ్యాండ్స్ అవి కూడా టచ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు డ్రీమ్స్ వస్తున్నాయి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హాన్వూ అని వాళ్ళ సీనియర్ వెళ్తూ ఉండగా జేచాన్ కనిపించినట్టు, తర్వాత హాన్వూ అండ్ వాళ్ళ సీనియర్ హాంగ్జూ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చినట్టు, అక్కడికి యూబమ్ వచ్చి చాలా గొడవ చేసినట్టు అదంతా కూడా డ్రీమ్ వస్తుంది. దాంతో కావాలనే హాన్వూ వాళ్ళ సీనియర్ని కాకుండా ఏదో రకంగా జేచాన్ని ఆ రెస్టారెంట్కి తీసుకురావాలని ఇదంతా చేసి ఉండండి. తను చేసిన ఈ చిన్న మార్పు ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగేదాన్ని ఆపుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడు. ఒక్క జేచాన్ అక్కడికి రావడం తప్ప మిగిలిందంతా కూడా తన డ్రీమ్లో ఎలా అయితే జరిగిందో సేమ్ అలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూబమ్ వస్తాడు. హాంగ్జూతో, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నేను మిస్టర్ పార్క్ వాళ్ళ లాయర్గా ఇక్కడికి వచ్చాను, వాళ్ళ వైఫ్తోని డాటర్తోని మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.